కాలనీకి వెళ్లే రోడ్లపై లారీల పార్కింగ్ ను తొలగించాలి. హనుమకొండ పెద్దమ్మగడ్డ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి కాలనీ నేషనల్ హైవే 163 ఆనుకుని ఉండడం వల్ల రోడ్డుపై ఇసుక డంప్ చేసే లారీల వల్ల పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీ వాసులు లాల్ నాయక్ సమక్షంలో 3వ వార్డు కార్పొరేటర్ జన్ను శిబారాణి అనిల్ ట్రాఫిక్ సిఐతో కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. అనంతరం కాలనీ అధ్యక్షులు లాల్ నాయక్ మాట్లాడుతూ రాత్రి వేళలో రోడ్డుపై చీకటి ఉండడం వల్ల జాతీయ రహదారిపై ఇసుకతో ఉన్న లారీలు ఖాళీ లారీలు పార్కింగ్ చేయడం వల్ల కాలనీ వాంచి బయటకు రావాలంటే రోడ్డుపై పార్క్ చేసిన వాహనాల చాటు నుండి ప్రయాణించడం వల్ల మెయిన్ రోడ్డుపై నుంచి వెళ్లే వాహనాలతో పలు దఫాలుగా యాక్సిడెంట్ జరిగాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి డివైడర్ ఏర్పాటు చేయాలని కాలనీ ప్రముఖ ముఖద్వారం వద్ద పార్కింగ్ చేసే లారీలను తొలగించి కాలనీకి పోయే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని ట్రాఫిక్ సిఐతో విన్నవించుకున్నారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి కృష్ణారావు, శ్రీనివాస్, వెంకటరెడ్డి, చంద్రమౌళి, సుదర్శన్, జంపయ్య, సుధాకర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 22 సంవత్సరాలుగా వస్తుంది ఇక్కడ కాలనీలో. స్టార్టింగే నేను ఇద్దరు తుర్కోల తర్వాత నేనే కట్టుకున్న కాంచెలి మంచిగానే ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను, మంచిగానే ఉంటాను అని మేము ఇలా కష్టపడి దీని కొరకు ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం. ఎన్నో చాలువలు కప్పినాం, టీఆర్ఎస్ వాళ్ళకి కప్పినాం, కాంగ్రెస్ వాళ్ళకి కప్పినాం. అన్ని విధాలుగా కప్పుకుంటూ రాగానే ఈ రోడ్డు శాంక్షన్ అయింది. రోడ్డు ఓకే అయినాక కూడా ఈ పెద్దమూరి ఫస్ట్ వేసేటప్పుడు కూడా ఇక్కడ ఇబ్బంది ఉంటుంది, జర ఈడ బాగుండాలి, కమాన్ కట్టేయాలి ఈ కాలనీ గురించి అని పెద్ద మనుషులు మా కాలనీ అధ్యక్షులు కూడా వాళ్ళు కూడా అందరూ మాట్లాడే సందర్భంలో ఇది కట్టుకున్నాం. అప్పుడు వేరు ఇప్పుడు వేరు, మంది ఇప్పుడు ఇండ్లు బాగా అయినాయి, ఓట్లు కూడా బాగానే అయినాయి. అంతకుముందు 500 చిల్లర ఉంటే ఇప్పుడు 600 దాకా ఈ పొక్క ప్రాబ్లం కూడా ఏర్పడతా. ఈ చీకట్లా ఇటు లారీలు ఉండొచ్చైతే టర్నింగ్ అయితే లేదు, మా బండ్లు ఎక్కడికో పోవడం అవుతాం, భయం అవుతుంది. ఇడికి రాగానే ఇట్లా ఆల్రెడీ కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయని కూడా మేము సార్లకు చెప్పినాం, మా లాల్ నాయక్ సార్కు వీళ్ళందరూ కలిసి చెప్పినాం. నేను ఈ కాలనీలో కూడా జాయింట్ సెక్రటరీ వాళ్ళందరికీ కలిసి కూడా చెప్పినాం, సార్ పరిస్థితి ఇదా అని చెప్తే ఓకే అన్న పెయిన్లు అప్లికేషన్లు ఇచ్చిండ్రు. ఎప్పుడు ఇచ్చినా లారీలు పెట్టినప్పుడు వాళ్ళకి ఫైన్ కూడా 2500, 2000, 1500 ఫైన్ వేస్తే కూడా వాళ్ళు మామూలే అనుకుంటాను, పెట్టేస్తాను. అందరికీ నమస్కారం. నేను ఈ కాలనీ వాసిని, లక్ష్మీ గణపతి కాలనీ మాది, 3వ వార్డు. మా సమస్య ఏంటంటే లారీలు హైవే రోడ్డు మీద హెవీ వెహికల్స్ శాండ్ సంబంధించిన లారీలు ఇక్కడ పేమెంట్ చేసుకోవడానికి రోడ్ మొత్తం బ్లాక్ చేసుకుంటూ ఆగుతున్నాయి. అవన్నీ దీనికి సంబంధిత అధికారులు వాళ్ళని కంట్రోల్ చేస్తూ అక్కడి నుంచి వెహికల్స్ అని తీపిస్తూ కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా చూడాలని మా విన్నపం. డివైడర్ పక్కన ఉన్న మోరి మీద అంత బ్రేక్ అయిపోయింది, దీన్ని కూడా కొంచెం రిపేర్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని మా విన్నపం. లక్ష్మీ గణపతి కాలనీ మాది 3వ డివిజన్. ఓకే, NH 163 నేషనల్ హైవేకి మా కాలనీకి రావడానికి ఇరువైపులా ఇసుక లారీలు అడ్డం పెట్టడం వల్ల అటు ఇటు రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. ఓకే, నైట్ టైంలో అయినా డే టైంలో అయినా చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఇదివరకు ఒక 2-3 యాక్సిడెంట్లు అయి ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది. చాలాసార్లు మన సిపి గారికి అంతకుముందు సిపి గారికి కూడా విన్నవించడం జరిగింది. దీనిపైన చర్యలు తీసుకొని లేకపోతే సెంటర్ మన డివైడర్ అయినా లేకపోతే టెంపరీ ఫ్రీ కాస్టెడ్ వాల్స్ అయినా పెట్టమని ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది సంబంధించిన అధికారులకు, R&B వాళ్ళకు కూడా. సో ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సో ఇది ముందు ఈ విధంగానే ఉంటే మా కాలనీ నుండి రాకపోకలకు చాలా ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, చనిపోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అతి తొందరలో సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఓకే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఇక్కడ లారీలను నిలపకుండా చర్యలు తీసుకోగలనని మా 3వ డివిజన్ కాలనీ తరఫున కోరడం జరుగుతుంది.